పావుగంటకి కాంతమ్మ తేరుకుంది, కాని లేవలేదు. అలాగే పడుకుంది. ఆవిడేం అడిగిందో, తల్లి ఎందుకేడ్చిందో మీరాకి అర్థం కాలేదు. మౌనంగా ఉండిపోయింది. మీరా, అమ్మగారికి వేడివేడిగా ఏదైనా తీసుకురా అంది శాంతమ్మగారు. మీరా లోపలికెళ్ళింది. శాంతమ్మగారు కాంతమ్మ పక్కలో కూర్చుని, మీరు కొంచెం స్థిమితపడి వినండి. మీరు అన్నీ తెలుసుకోకుండా ఆవేశపడవద్దు. మీ ఆవేదన, మీరు ఎదుర్కొన్న ఇక్కట్లు అంత ఊహించలేకపోము. అన్నీ వివరంగా విని అప్పుడు మీ ఇష్టం. మీరా కాఫీ తీసుకొచ్చింది. కాంతమ్మ లేవనే లేదు. తనేం తాగలేనంది. శాంతమ్మగారు ఊరుకోలేదు. మీరా చేతిలో గ్లాసు అందుకుంది. నా చేత్తో ఇచ్చింది తాగండి, ఎంత రుచిగా ఉంటుందో అంటూ కాంతమ్మని లేపి కూర్చోబెట్టింది. ఇంక తప్పనిసరిగా కాంతమ్మ కాఫీ అందుకుని 2 గుక్కలు తాగి కూతురికిచ్చేసింది. అన్నగారిని ఇంటికి పంపేసి శాంతమ్మగారు చాలాసేపు ఉంది. మొదటి నుంచి ప్రకాశం గారు పరీక్షలవగానే కాంతమ్మతో చెప్పి సొంత ఊరికొచ్చిన క్షణం నుంచి జరిగినదంతా కాంతమ్మకి చెప్పింది. వాళ్ల కోసం ఎంత వెతికాడో, ఎంతమంది చేత ఎన్ని అవహేళనలకి గురయ్యాడో, అతని పిల్లలు తల్లి లేక తండ్రి ఉండి కూడా ఆదరణ లేక ఎలా తయారయ్యారో కళ్ళకు కట్టినట్టుగా చెప్పింది. అన్నీ చెప్పి, అయితే అన్నయ్య రాసిన ఉత్తరం ఒక్కటి అందలేదా అని అడిగింది. కాంతమ్మ అందలేదన్నట్టు తల అడ్డంగా ఊపింది. అవతల గదిలో నిశ్చేష్టలా నిలబడిన మీరాకి అన్నీ వినపడుతూనే ఉన్నాయి. ఆవిడంత రహస్యంగా మాట్లాడడం లేదు. ఏమ్మా, ఇప్పుడు చెప్పు, అన్నయ్య నిన్ను మోసం చేశాడంటావా? ఇన్నాళ్ళు నువ్వు ఇన్ని తిప్పలు పడ్డావు, ఎన్నో అవమానాలు సహించి ఉంటావు, ఎన్నో అభాండాలని భరించి ఉంటావు. కాదనను, సుఖం అందరిది ఒకటి కాదు, కాని కష్టం అందరిది ఒకటేనమ్మా. చొరవ తీసుకుని ఇన్ని చెప్పాను. నాకు తోడబుట్టిన అక్క చెల్లెళ్ళు లేరు. మనం కలవడం ఇదే ప్రథమం. అయినా చనువు తీసుకుని సాహసించి అడుగుతున్నాను. జరిగినదంతా పీడకలలా మర్చిపో. మీరాకి చాలా ఆవేశం వచ్చింది. ఆవిడని 4 దులిపేయాలనిపించింది. 22 సంవత్సరాలు వదిలేసి ఇప్పుడొస్తే క్షమించేసేయాలి. ఇన్నాళ్ళు బ్రతికిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళ అండ లేకపోతే చచ్చిపోతారా? చిచ్చి! మీరా ఆవిడ మాటలు వినలేక దొడ్లోకి వెళ్ళిపోయింది. శాంతమ్మగారు ఇంకా ఓ అర్ధగంట ఉంది, తర్వాత మళ్ళా సాయంత్రం వస్తాను, అప్పుడు తప్పకుండా నాతో రావాలి అంది. దీనికి శాంతమ్మ మాట్లాడలేదు. ఆవిడకి కాస్త ఆలోచించుకోవడానికి వ్యవధి ఇవ్వడం మంచిది అనుకుంది శాంతమ్మగారు. అందుకే ఇప్పుడు తన కూడా రమ్మని అడగలేదు. తర్వాత శాంతమ్మగారు మీరా అంటూ మీరా దగ్గరికి వచ్చింది. వసారా గుమ్మాన్ని ఆనుకుని చలనం లేనట్టు నిలబడింది మీరా. మీరా భుజం మీద చెయ్యి వేస్తూ ఆప్యాయంగా పిలిచింది. మీరా బలవంతంగా తల ఎత్తింది. ఆవేశాన్ని రోషాన్ని అదిమి పెట్టినట్టు బిగించిన ఆ పెదవులు ఎర్రగా అయిన ఆ ముఖం చెబుతూనే ఉన్నాయి. అంతా విన్నావుగా మీరా, మళ్ళీ సాయంత్రం వస్తాను. నువ్వొక్కరోజు రాకపోతే నాకు తోచలేదు. ఈ విషయం అరుణకి తెలిస్తే పరిగెత్తుకొస్తుంది. చాలా సంతోషంగా అంటోందావిడ. మీరా మాట్లాడలేదు. వస్తా మీరా, సాయంత్రం వస్తా అని అక్కడే తనని వింతగా చూస్తున్న విజయ్ బుగ్గపునికి వెళ్ళిపోయింది. మీరా మర్యాద కన్నా గుమ్మం వరకు వెళ్ళలేదు. చాలాసేపు అక్కడే అలాగే నిలబడిపోయింది. విజయ్కి ఆకలేసి ఏడుస్తుంటే అప్పుడు బియ్యం కడిగి కుంపటి అంటించి పడేసింది. వాడికి కాసిని పాలు కలిపించి అక్కడే కూర్చుంది. ఏ కలనున్నాడో విజయ్ ఏడవకుండా ఊరుకున్నాడు. లేకపోతే అన్నం వేళకి అమృతం ఇచ్చినా కన్నెత్తి చూడడు. 2 రోజులు గడిచిపోయినాయి. ఫ్యాక్టరీ చూసే నెపంతో అక్కడికి వెళ్ళి శేఖరాన్ని అడిగింది జ్యోతి. మీరాకి కొడుకు ఉన్నట్లు మీకు తెలుసా? తెలుసు అన్నాడు మామూలుగా శేఖరం. మీకు కొడుకున్నాడని చెప్పారు. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది. మరి మీ భార్య ఎక్కడ కనపడదేం? ఘోషానా? ఓరగా చూస్తూ వెటకారంగా అడిగింది. ఇందులో పెద్ద అంతగా ఆశ్చర్యపడవలసింది ఏముంది? మీ భార్యని చూడాలని నాకు చాలా కోరికగా ఉంది. ఒకసారి చూపించండి. శేఖరాన్ని ఆనుకునేంత దగ్గరగా జరుగుతూ అంది. జ్యోతి నుండి కొంచెం దూరంగా జరుగుతూ, మీ కోరిక ఇప్పుడు తీరదు. ఆవిడ అలిగి పుట్టింటికి వెళ్ళింది అన్నాడు. అయితే మీ ఇద్దరికీ పడదా? కళ్ళు చక్రాల్లా తిప్పుతూ అడిగింది. క్షణం పడదు నవ్వాడు. అక్కడికి రెడ్డి రావడంతో జ్యోతి ఇంకేమీ అనలేదు.
తర్వాత శేఖరం కారులో జ్యోతి ఇంటికొచ్చింది. జ్యోతి ఏమడిగినా చాలా సహనంగా జవాబులిచ్చాడు శేఖరం. ఇన్నాళ్లకి మామయ్య ఆవిడ ఎన్నో సంవత్సరాలు బాధలు అనుభవించినా ఈనాడు ఇలా కలిశారంటే దానికి జ్యోతే కారణం. ఆ రోజు జ్యోతి తన మీద కసితో అలా తీసుకెళ్లడం, అక్కడ మీరా ఉండడం, అలా గొడవలు జరిగి ఇప్పుడు మామయ్య రావడం ఎంత చిత్రంగా జరిగిపోయాయి అనుకున్నాడు. వాళ్ళు ఇంటికి వచ్చేసరికి కోటేశ్వరరావు గారు, సరోజినీదేవి ఉన్నారు. కాంతమ్మ, మీరా ఎవరో శాంతమ్మ గారు చెప్పేసరికి వాళ్ళ ముఖాలు ముడుచుకుపోయాయి. అయినా సరోజినీదేవి ధైర్యం తెచ్చుకుంది. ఎంత మేనకోడలైనా పెళ్లి కాకుండా తల్లైన పిల్లని తన కొడుక్కి ఎలా చేసుకుంటుంది అనుకుంది. ఇంటికొచ్చిన వాళ్ళని మర్యాద చేసి పంపించింది శాంతమ్మ గారు. పెళ్లి విషయం వాడిష్టం, నాదేం లేదు అంది. శేఖరం మౌనంగా ఉండిపోయాడు. ప్రకాశం గారిని కాంతమ్మ క్షమించినా మీరా క్షమించలేదు. కూతుర్ని దృష్టిలో పెట్టుకుని, కూతురు జీవితం దృష్టిలో పెట్టుకుని కాంతమ్మ ప్రకాశం గారిని క్షమించింది. తన తర్వాత తన కూతురికి ఎవరు దిక్కు? ఒంటరిగా ఎలా బ్రతకగలదు? ఏదో ఇప్పుడు ఆవేశంలో అనుకుంటుంది 4 రోజులు నవ్వి వాళ్లే ఊరుకుంటారని. అలా ఊరుకుంటారా? దాని జీవితం చక్కబడే యోగం లేకపోయినా నా అనేవాళ్లు 4 అండగా ఉంటారు అనుకుంది కాంతమ్మ. మీరా జీవితం సవ్యంగానే ఉంటే ఇన్ని సంవత్సరాలకి కారణాలు ఏమైనా గాని ఆవిడ క్షమించలేకపోనేమో. వాళ్ళు 2-3 సార్లు వచ్చి ఆప్యాయంగా మాట్లాడగానే మెత్తబడిపోయిన తల్లి మీద కోపం వచ్చింది ఆమెకి. చిరాకేసింది కూడా. తల్లి పలకరించినా ఏదో ముభావంగా బదులు చెప్పి తప్పుకు తిరుగుతోంది. ఈ కారణంగానే శాంతమ్మ గారు ఎంత బ్రతిమాలినా వాళ్ళింటికి వెళ్ళలేదు. ప్రకాశం గారు ఆప్యాయంగా పలకరిస్తే కూడా వినపడనట్టు గబగబా తప్పుకుపోతోంది మీరా. విజయ్ని సాధ్యమైనంత వరకు వాళ్ళున్నప్పుడు ఆ ఛాయలకి పోకుండా చేస్తోంది. వాళ్ళిక్కడికి రాకపోవడానికి కారణమేమిటో శేఖరానికి అర్థం కాలేదు. ఇక్కడికి తీసుకొచ్చేయి మావయ్య, అక్కడెందుకు అని అతను 2-3 సార్లు చెప్పాడు. అసలు మీరా ఫలానా అని తెలిసాక మీరాని శేఖరం చూడలేదు. మీరా వైఖరి చూసిన ప్రకాశం గారు గ్రహించలేకపోలేదు. ఆయన చాలా బాధపడ్డారు. ఇప్పుడు శేఖరంతో బాధగా అదే అన్నారు. కాంతం నన్ను క్షమించినా మీరా నన్ను క్షమించలేదురా. మీరా పట్టుదలకి, మొండితనానికి శేఖరానికి చిరాకేసింది. ఇది మావయ్య మీద కోపం కాదు, తన మీద అనుకున్నాడు. ఆవిడని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తానన్నావు కదా, నేను మాధురీదేవితో చెప్పాను. సాయంత్రం అమ్మ కూడా వస్తుంది, తీసుకెళ్లి చూపించు. అదివరకెప్పుడూ రాని ఫిట్స్ ఇప్పుడొస్తున్నాయంటే అంత బలహీనంగా ఉన్నప్పుడు ఆలస్యం చేయడం మంచిది కాదు అన్నాడు. వస్తే తీసుకెడతాన్రా, వస్తుందా అని. ఎందుకు రారు? అమ్మ చెప్తుంది. నువ్వు కూడా వచ్చి చెప్పకూడదు అన్నారాయన. నేను హాస్పిటల్కి వస్తాను అన్నాడు శేఖరం. మధ్యాహ్నం శేఖరం ఎక్కడికో వెడుతుంటే శాంతమ్మ గారు అంది, మళ్ళా ఎన్నింటికి వస్తావురా అని. మీరక్కడికి వచ్చేసరికి వస్తాను అన్నాడు. ఆవిడ చాలా నీరసంగా ఉంది. ఇంకా ఎలాగూ 1 గంటలో బయలుదేరదామని అనుకుంటున్నాను. కారులో తీసుకెళ్ళొచ్చు, ఉండిపోకూడదు. ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళాలమ్మా. వీలుగా ఉంటే ఆ టైంకి వస్తాను, లేకపోతే గంగుల చేత కబురు చేయి, వస్తా అని వెళ్ళిపోయాడు. తను వెడితే మీరా మరీ అసహ్యించుకుంటుందని శేఖరం ఇప్పుడు వెళ్ళదలుచుకోలేదు. తను ఇంట్లో ఉంటే వెళ్ళకపోతే బాగుండదని అతను బయటికి వెళ్ళిపోయాడు. శాంతమ్మ గారు తాను ఒక్కత్తి ముందుకు వెళ్ళింది. కాంతమ్మకి 4 మాటలు ధైర్యంగా చెప్పింది. డాక్టర్కి చూపించుకోకపోతే ఎలాగా అంది. నువ్వు రాకపోతే నా మనసు చాలా బాధపడుతుంది అంది. రాకపోతే నా మీద ఒట్టే అంది. నేనింత చనువుగా మాట్లాడుతున్నా నన్ను పరాయి దానిలా చూస్తున్నావంది. ఆవిడలా మాట్లాడుతుంటే కాంతమ్మకి చాలా ధైర్యం కలిగింది. ఒంటరిగా బతకడం చాలా కష్టం అనుకుంది. అసలు ఇన్నాళ్ళు ఇలా ఎలా ఉన్నాను, ఎవరి తోడు నీడ లేకుండా అనుకుంది. డాక్టర్కి చూపించుకోవడానికి మెత్తబడింది. ప్రకాశం గారు గుర్రబండి తీసుకొచ్చారు వెళ్లే ముందు. కూతురు ఏం మాట్లాడకపోవడం, అసలు కంటికి కనిపించకుండా ఇలా తప్పించుకు తిరగడం ఆవిడకి చాలా బాధగా, సిగ్గుగా ఉంది. తనని మీరా ఏమనుకుంటోంది? తనిలా రాజీ పడుతోందంటే అది తను ఏమవుతుందోననేగా. డాక్టర్ దగ్గరికి మానేద్దామా అంటే ఆవిడ వదిలిపెట్టడం లేదు. మీరా నీరసంగా పిలిచింది కూతురిని. ఆమె వినపడనట్లే రాలేదు. కాంతమ్మ దొడ్లోకి వచ్చింది.
మీరా మొక్కలకి గొప్పులు తవ్వుతోంది. కూతురికి ఏమని చెప్పాలో తోచనట్టుగా గుమ్మం దగ్గరే నిలబడిపోయింది. కాంతమ్మ ఎంతసేపటికి రాకపోవడంతో శాంతమ్మగారు అక్కడికొచ్చింది. మీరా, అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను, వచ్చి తలుపేసుకోమ్మా అంది. ఆమె ముభావంగా ఉండడం ఆవిడ గమనించింది. కాని ఇంకోలా అనుకుంది. మీరా లేచి నిలబడింది. వచ్చి తలుపేసుకో అని కాంతమ్మని తీసుకెళ్లిపోయింది. వాళ్లు తలుపు దగ్గరికేసి వెళ్లిపోయారు. మీరా చాలాసేపు అలాగే నిలబడిపోయింది. ఆడదాని వ్యక్తిత్వం ఇంత బలహీనం కాబట్టే మగాడు అలా ఆడిస్తున్నాడు. ఏదో తమ జాతికి అన్యాయం జరిగిపోతోందని ఏడవడం ఎందుకు? వాళ్ళిలా ఏడ్చినన్నాళ్ళు వీళ్ళలా ఆడిస్తూనే ఉంటారు. మీరా ముందు గదిలోకి వచ్చింది. నీరసంగా కుర్చీలో కూలబడింది. మెదడంతా మొద్దుబారిపోయినట్టుగా అయిపోయింది. టేబుల్ మీద మోచేయి ఆంచుకుని చెంపకి చేయి చేర్చి కళ్ళు మూసుకుని అలాగే కూర్చుంది. తలుపు చప్పుడవడంతో ఉలిక్కిపడి తెరిచింది. ఎదురుగా శేఖరం. ఆమె లేచి నిలబడింది. మీరాలో కలిగిన కోపాన్ని, ఆవేశాన్ని అదిమిపెట్టింది. మీ మామయ్య గాని మా అమ్మగాని ఎవరూ లేరు. హాస్పిటల్కు వెళ్లారు. వెళ్ళొచ్చు. గుమ్మంకేసి దృష్టి నిలిపి అంది. నేనొచ్చింది నీకోసం, నీతో మాట్లాడాలని. శేఖరం కేసి కస్సుమన్నట్లు చూసింది. నాకేం చెప్పనక్కర్లేదు, నేను వినను. మా అమ్మలా నేను. ఆయాసంతో ఆగిపోయింది. శేఖరం తలుపు దగ్గరగా నొక్కాడు. తలుపుకి ఆనుకుని అక్కడే నిలబడి, నువ్వు చాలా తెలివైన దానివనుకుంటున్నావా? మీరా కళ్ళల్లోకి సూటిగా చూసి అన్నాడు. మా అమ్మలా తెలివి తక్కువ దాన్ని మాత్రం కాదు, చాలా నిర్లక్ష్యంగా అంది. శేఖరం ముందుకి కదిలాడు. మీరా గది గుమ్మం దగ్గరకు వచ్చి గుమ్మానికి అడ్డంగా నిలబడినట్లు నిలబడింది. ఆ గదిలో విజయ్ ఉన్నాడు. విజయ్ దగ్గరికి శేఖరం వెళ్లడం మీరాకి ఇష్టం లేదు. శేఖరం మీరా దగ్గరగా వచ్చాడు. నేనెప్పుడు సీరియస్గా మాట్లాడబోయినా నువ్వు ముందే ఆవేశం తెచ్చుకుని నాకు కోపం తెప్పిస్తావు. చెప్పేది శాంతం ఎందుకు వినవు? బాధని సూచిస్తున్నట్టు అతని కనుబొమ్మలు ముడుచుకున్నాయి. అసలే మనసు ఉడికిపోతుంటే అలాంటి సమయంలో శేఖరం వచ్చాడు. అతని మనసులో బాధని గాని, అతని కంఠంలో అర్దింపు గాని గుర్తించే స్థితిలో లేదు మీరా. నేనేం వినను. నాకెవరూ ఏమీ చెప్పక్కర్లేదు. మీరు వెళ్ళండి. గుమ్మం వైపు చేయి పెట్టి చూపిస్తూ ఆవేశంగా అంది. అతనికి కోపం వచ్చింది. నువ్వే గొప్పదానివనుకుంటున్నావా? అసహనంగా అడిగాడు. మీలా డబ్బు గొప్పతనం లేకపోవచ్చు, చాలా కోపంగా అంది. పోనీ మనసు గొప్పదా? అతనికి తెలియకుండానే అతని స్వరంలో హేళన ధ్వనించింది. ఆ మాట ములుకులా గుచ్చుకుంది మీరాకి. మీకు చాటి చెప్పుకోవలసిన అవసరం నాకేం లేదు. మీరా మాటలు పూర్తి కాలేదు. చిన్నగా రాగం తీస్తూ విజయ్ ఉయ్యాల్లోంచి లేచి కూర్చున్నాడు. శేఖరం 2 అడుగులు ముందుకు వేసి కొద్దిగా తల తిప్పి లోపలికి చూశాడు. శేఖరం అడుగు ముందుకు వేసేసరికి మీరా గుమ్మానికి చెయ్యి అడ్డం పెట్టేసింది. విజయ్ని చూడగానే అవ్యక్తమైన ఆనందంతో అతని ముఖంలోకి కాంతి లాంటిది వచ్చింది. మీరా చేయి తప్పించి లోపలికి వెళుతూ కొద్దిగా కళ్ళు వాల్చి మీరాకేసి చూస్తూ అన్నాడు. నువ్వేం భయపడనక్కర్లేదు. నీ అనుమతి లేందే బాబు ఒంటిమీద చేయి వేయను అనేసి ఉయ్యాల దగ్గరగా వెళ్ళాడు. కొత్త మనిషిని చూడగానే విజయ్ వింతగా చూడసాగాడు. కొద్దిగా తెరిచిన నోరు, ఆశ్చర్యంగా చూసే ఆ చురుకైన కళ్ళు. శేఖరం కళ్ళు విజయ్ మూర్తిని హత్తుకుపోయి ఉన్నాయి. కొద్దిగా మెడ వెనక్కి పెట్టి నోరు తెరుచుకుని శేఖరాన్ని ఆశ్చర్యంగా చూస్తున్న విజయ్ మెడ నొప్పి పుట్టడంతో హా అని తల అటూ ఇటూ తిప్పి తల్లికేసి చూశాడు. ఉయ్యాల స్టాండ్ మీద ఓ చేయి వేసి రెప్పవాల్చకుండా విజయ్నే చూస్తున్న శేఖరం కొద్దిగా మీరాకేసి తల తిప్పినా అతని చూపులు విజయ్ మీదనే ఉన్నాయి. ఏం పేరు అన్నాడు. మొదట శేఖరానికి చేయి అడ్డం పెట్టినా వాళ్ళిద్దరినీ అలాగే రెప్ప వేయకుండా చిత్రంగా చూస్తున్న మీరా యాంత్రికంగానే చెప్పింది. విజయ్ చంద్ర. అతని పెదవులు విచ్చుకున్నాయి. తనలో తను అనుకున్నట్టుగా అన్నాడు. చాలా మంచి పేరు. మీరా తలుపుకి ఆనుకుని నీరసంగా నిలబడింది. విజయ్ని మరోమారు తనివి తీరా చూసి అయిష్టంగా బలవంతంగా యువతలికి వచ్చాడు శేఖరం. మీరా దగ్గరగా ఆగాడు. మీరా, నీకు నా మీద చాలా కోపం, అసహ్యం కూడా. ఆ సంగతి నాకు తెలుసు. కానీ మీ అమ్మగారి గురించి ఆలోచించు. నువ్వు ఇష్టపడందే ఆవిడ ఇక్కడి నుంచి కదలరు. ఆవిడ మీద ఆ మాత్రం జాలి లేదా
మగవాళ్ళ అహంకారం, ఆడదాని బలహీనత గుర్తుకొచ్చి దిగజారుతున్న ఆవేశం రెట్టింపుగా వచ్చింది. ఎప్పుడో మెడలో పసుపుతాడు కట్టించుకున్న నేరానికి ఆవిడ వెడితే వెడుతుంది. అది నాకు అనవసరం. రోషంతో ముక్కు పుటాలు అదిరాయి. తనలో కలిగిన ఆవేశాన్ని పైకి కనపడనీయకుండా 2-3 క్షణాలు మౌనంగా నిలబడిపోయాడు శేఖరం. తర్వాత ప్యాంటు జేబులోకి చెయ్యి పోనిచ్చి కొంచెం పొడుగ్గా ఉన్న కవర్ తీశాడు. ఇదిగో అరుణ నీకు రాసింది. 3 రోజులైంది వచ్చి. యాంత్రికంగా అందుకుంది మీరా. శేఖరం గడప దాటబోతూ వెనక్కి తిరిగి చూశాడు. అతని పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి. టాటా అన్నట్టు చెయ్యి ఊపాడు విజయ్. నవ్వి తాను చెయ్యి ఊపాడు టాటా అన్నట్టుగా. శేఖరానికి ఒక్క అంగలో వెళ్లి విజయ్ని 2 చేతులతో ఎత్తి గుండెలకి హత్తుకోవాలని బలంగా అనిపించింది. తను ముందే మీరాకి మాట ఇచ్చాడు. ఆ కోరికని నిగ్రహించుకోవడం కష్టమని అడుగులు వేస్తూ వెళ్ళిపోయాడు. 2-3 రోజులు గడిచిపోయాయి. కూతురు పద్ధతి అంతుపట్టక ఏం మాట్లాడడానికి ధైర్యం చాలక సతమతమవుతోంది కాంతమ్మ. ప్రకాశం గారు తనని చూస్తూనే ముఖం చిట్లించుకుని తప్పుకుపోయే మీరాతో ఏం మాట్లాడితే ఏమంటుందోనని ఎన్నోసార్లు మాట్లాడదామని ప్రయత్నించి కూడా ధైర్యం చాలక ఆగిపోయారు. అంత క్రితం రోజు వరకు మీరా ఇంకా వస్తుందని ఎంతో ఆశగా ఎదురు చూసిన శేఖరానికి నిరాశ ఎదురైంది. ఉత్తరంలో అంత వివరంగా అన్ని సంగతులు రాసినా కూడా మీరా మనసు మారలేదన్నమాట. అతను చాలా నిరాశ చెందాడు. తల్లి ఇచ్చిన టీ అందుకుంటూ మావయ్య ఏడమ్మా పడుకున్నాడా అని అడిగాడు శేఖరం. ఏం పడుకోవడమో, కళ్ళు మూసుకుని అలా పడుకున్నాడన్న మాటే గాని వాడికి మతి లేదు. కనిపించనన్నాళ్ళు నలుగురి చేత 4 విధాలుగా అనిపించుకుని మతిపోయిన వాడిలా తిరిగాడు. ఇప్పుడు కనిపించారు, ఏం లాభం? బాధగా అందావిడ. శేఖరం మాట్లాడలేదు. టీ కప్పులోకి చూస్తూ ఉండిపోయాడు. మళ్ళీ శాంతమ్మగారే అంది, మీరాకే ఇష్టం లేదన్నట్టుగా అనిపిస్తోందిరా. ఆవిడ సుముఖంగానే ఉన్నట్లు కనపడింది. ఒకవేళ తన జీవితం ఇలా అయిందని సిగ్గుపడి రావడం లేదేమో అని చెప్పాను కూడా. అరుణ ఒకటి నువ్వొకటి కాదు మీరా, నిన్ను గుండెల్లో దాచుకుంటాను. అక్కడికి వెళ్ళడానికి నీకు ఇష్టం లేకపోతే నా దగ్గరే ఉంచుకుంటాను. అబ్బాయి కూడా కాదనడు అని చెప్పాను. ఏం మాట్లాడలేదు. మౌనంగా ఉండిపోయింది అంటే ఇష్టం లేనట్లేగా. ఆ పక్కనే ఉన్న పేపర్ ముఖానికి అడ్డు పెట్టుకున్నాడు శేఖరం. శాంతమ్మగారు అతను ఖాళీ చేసిన కప్పు తీసుకుని వెళ్ళిపోయింది. శేఖరం విసిగిపోయాడు. ఇంక మీరాకి చెప్పాల్సిందేమీ లేదు. మీరాకి అంత ఇష్టం లేనప్పుడు ఎవరేం చేయగలరు? అన్ని విషయాలు ఒక్క మాట కూడా పొల్లుపోకుండా వివరంగా రాశాడు తను. అది చదివి కూడా మీరా మనసు మార్చుకోలేకపోయిందంటే, రాజీకి రాలేకపోయిందంటే మనసుకి సర్ది చెప్పుకోలేనంత అసహ్యం తన మీద పేరుకుపోయిందన్నమాట. పోనీ తనకు శిక్ష వేయాలనుకుంటే తను సంతోషంగా భరిస్తాడు. తప్పు చేసినవాడు తను. తన గురించి ఆవిడ బాధపడ్డం ఎందుకు? మీరా ఇక్కడికి రాకపోవడం తన గురించే. తను అడ్డు తొలగిపోతే మీరాకి ఇక్కడికి రావడానికి ఏం అభ్యంతరం ఉండదు. అసలు తన సంగతి రాయనే రాశాడే. తను తప్పుకుంటేనే కాని రాదేమో. క్రితం రోజుకి మీరా రాకపోయేసరికి అతను నిర్ణయానికి వచ్చాడు. ఇప్పుడు తల్లి ద్వారా మీరా అభిప్రాయం స్పష్టంగా తెలిసిపోయింది. శేఖరం తను అనుకున్న ప్రకారం ప్రయత్నాలు చేసుకోసాగాడు. 2 రోజుల తర్వాత సాయంత్రం 7 గంటలు దాటుతోంది. కాంతమ్మ లోపల ఏదో సర్దుతోంది. విజయ్ బూర ఊదుతూ ఇల్లంతా తిరుగుతున్నాడు. మీరా గది కిటికీ దగ్గర నిలబడింది. మీరాకి ఈ వారం 10 రోజుల నుంచి మతిపోయినట్టుగా ఉంది. బొత్తిగా చేతిలో పని లేదు. ఈ గొడవలొకటి. అన్నీ ఒకేసారి ఇలా మూకుమ్మడిగా వచ్చిపడ్డాయి ఏమిటో. ఇన్ని గొడవలు, ఇన్ని సమస్యలు ఎవరిళ్లలోనైనా ఉంటాయా? అన్ని వింతలు విడ్డూరాలు ఈ ఇంటనే వెలిసాయా అనిపించింది మీరాకి. చంటిపిల్ల కేరింతలకి తల తిప్పి చూసింది. పూజారింటికి కాబోలు ఎవరో వస్తున్నారు. కాస్త పరీక్షగా ఆవిడని చూశాక మీరాకి గుర్తుకొచ్చింది. విజయ్ 4-5 నెలల పిల్లాడప్పుడు ఈవిడ నెల పిల్లని ఎత్తుకొని వచ్చి 1 రోజులుంది. అప్పుడు పూజార్లావిడ రాత్రి జోలపాట పాడుతుంటే తను యాంత్రికంగా ఉయ్యాల ఊపడం గుర్తుకొచ్చింది. ప్రక్కన భర్త కాబోలు అతను పాపని ఎత్తుకున్నాడు. ఆవిడ బ్యాగ్ పట్టుకుంది. మీరా ముఖం తిప్పేసుకుంది. వంట తల్లి చేస్తోంది. మీరాకి చాలా విసుగ్గా ఉంది. ఏదైనా పుస్తకం చదువుదామని
అల్మారా తెరిచింది. అల్మారాలో కవర్ చూడగానే అప్పుడు గుర్తుకొచ్చింది మీరాకి అరుణ రాసిన ఉత్తరం తను చదవలేదని. అప్పుడు ఆ కోపంలో, విసుగులో మీరా శేఖరం ఇచ్చిన కవరుని అల్మారాలో పడేసింది. మీరా కవర్ చేతిలోకి తీసుకుంటూ, ఇంత బరువుంది, ఎంత ఉత్తరం రాసిందో అనుకుంటూ కవరు తెరిచింది. అరుణ గుర్తుకొచ్చేసరికి మనసుకి కాస్త ఉల్లాసం కలిగింది. మంచం మీద కూర్చుంటూ కవర్లో ఎత్తుగా ఉన్న కాగితాలు విడదీసింది. మీరా, ఉలిక్కిపడిన మీరా నిటారుగా అయ్యింది. ముత్యాలు పేర్చినట్లున్న ఆ అక్షరాలు అరుణవి కావు. కాగితాన్ని వేళ్లతో నొక్కిపెట్టి అలాగే ఒళ్ళో పెట్టుకుంది. ఊపిరి బిగబట్టి పెదాలు బిగించి కొన్ని క్షణాలు అలాగే కూర్చుంది. మొదటి లైన్ వెంబడి మీరా కళ్ళు జరజరా పాకినాయి. మీరా, మీరా, నా మీద కోపంతో, అసహ్యంతో దీన్ని పూర్తిగా చదవకుండానే ఓ అగ్గిపుల్ల గీసి దీన్ని తగలబెడతావని నాకు తెలుసు. కానీ అలా చేయొద్దని ప్రార్థిస్తున్నాను. అలా చేశావంటే ఈ కాగితాలతో పాటు కొన్ని నిజాలు కూడా కాలిపోతాయి. అప్పుడు నేను చచ్చినా బ్రతికినా నీకు, నీతో పాటు బాబుకి నేను నేరస్తుడిలాగానే ఉండిపోతాను. అందుకని మరోమారు వేడుకుంటున్నాను, దీన్ని శాంతం చదవమని. మీరా, మొదటి నుంచి దీంట్లో అన్ని సంగతులు వివరంగా రాస్తున్నాను. ఎందుకంటే నీకు తెలియనివి చాలా ఉన్నాయి. జ్యోతి రావుగారి అమ్మాయిని తెలియక ముందు నుంచి కూడా జ్యోతికి నాకు పడదు. సినిమా హాల్ దగ్గర 10 మంది అమ్మాయిలతో ఒళ్ళుపై తెలియకుండా నడుస్తూ వచ్చి నాకు డాష్ ఇవ్వడమే కాక తిరిగి నా మీద తప్పు నెట్టబోయింది. అలా మా కయ్యం మొదలైందని చెప్పొచ్చు. ఆ తర్వాత ఆ జ్యోతిర్మయి రావుగారి కూతురని తెలిసింది. నేను, రెడ్డి, ఇంకో 4 ఇక్కడ పంచదార ఫ్యాక్టరీ అమ్మేస్తారని తెలిసి వెళ్ళటం జరిగింది. మొదట వాళ్లతో అన్న పెద్ద మనిషి అమ్మనని, కాంట్రాక్టుకి ఇస్తానని చాలా రోజులకి తేల్చాడు. అది అటో ఇటో తేలే వరకు ఆయన్ని కలవక తప్పేది కాదు. నేను ఆయన ఆఫీస్కి వెళ్ళినా ఆయన ఇంటికి లాక్కుపోయేవాడు. నాకు, జ్యోతికి జరిగిన దెబ్బలాటలు నీకు వేరే చెప్పక్కర్లేదు. నీకు తెలుసు. రావుగారు తనతో వ్యాపారంలో చేరమని నన్ను చాలా ఒత్తిడి చేయసాగాడు. నాకు అక్కడ ఉండే అభిప్రాయం లేదని ఖచ్చితంగా చెప్పినా ఆయన పట్టించుకునేవాడు కాదు. ఈ ఫ్యాక్టరీ సంగతి తేల్చేవాడు కాదు. కొన్నాళ్లకు కానీ ఆయన అసలు ఉద్దేశం నాకు అర్థం కాలేదు. జ్యోతిని ఎంతమంది చూసుకోవడానికి వచ్చినా ఈ పెంకి సమాధానాలకి హడలిపోయి ఆఖరికి ఫారిన్ పంపించేస్తామన్నా, ముందే కొంత ఆస్తి రాసిచ్చేస్తామన్నా వాళ్ళ ఆస్తికి వాళ్ళకి ఓ నమస్కారం పెట్టి వచ్చిన దారిన వెళ్ళిపోయేవారట. వాళ్ళ దృష్టిలో నేను పడ్డాను. నన్ను ఆకర్షిద్దామని వాళ్ళు చాలా ప్రయత్నించారు. అరుణ పుట్టినరోజునాడు, అంత క్రితం 4 రోజుల క్రితమే నేనొచ్చాను. అరుణ ఎప్పుడూ నీ గురించే చెబుతూ ఉండేది. అలా నీ గురించి చెబుతున్నప్పుడు ఆ ముఖంలో ఎంత సంతోషం. నీ మెప్పు పొందిన ఆ స్నేహితురాలిని తప్పకుండా చూడాల్సిందే అన్నాను నేను. ఆ రోజు సాయంత్రం నువ్వు వస్తావని, నన్ను తప్పకుండా ఎన్ని పనులున్నా ఇంట్లో ఉండమని అంది. అలాగే అన్నాను. అరుణకి ముత్యాల దండ, ఉంగరం తీసుకోవాలని బజారుకి బయలుదేరాను. ఆ మర్నాడే ఓ ఫ్రెండ్ కొడుకు పుట్టినరోజు కూడా ఉంది. ఏదైనా ప్రెజెంటేషన్ కొందామని ఓ షాపులోకి వెళ్ళాను. ఆ తర్వాత సంగతులన్నీ నీకు తెలుసు. అక్కడ ఆ సుస్వాగతం అని ఉన్న అట్ట నువ్వు ప్రత్యేకంగా పట్టుకుని నిలబడ్డంతో నువ్వు జ్యోతికి ముఖ్య స్నేహితురాలు అనుకున్నాను. జ్యోతికి ఎప్పుడూ కూడా 10 మందికి తక్కువ ఫ్రెండ్స్ ఉండరు. నిన్ను చూసిన గుర్తు లేకపోయినా అంతమందిలో ఎవడు చూశాడు అనుకున్నాను. ఆ రోజు సెంటర్లో జరిగిన సంగతులు అరుణతో చెబుతూ నన్ను చూసి ఎలా అయిపోయావో నేను గమనించకపోలేదు. తర్వాత అరుణ నిన్ను పరిచయం చేసినా నువ్వు బింకంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ నాకు నమస్కారం చేశావు. అప్పుడు మర్యాదకి కూడా నీతో మాట్లాడకుండా వెళ్ళిపోయానని అరుణకి నా మీద చాలా కోపం వచ్చింది. నువ్వు అదోలా ఉండడానికి కారణం నువ్వు నమస్కారం చేసినా నేను నిర్లక్ష్యంగా వెళ్ళిపోయినందుకే అనుకుంది అరుణ. నిన్ను ఎలాగైనా ఇక్కడికి రాకుండా చేయాలని అనుకున్నాను. ముందు మీ స్నేహం ఎంత తొందరగా మానిపిస్తే అంత మంచిదనిపించింది. ఎలాగో అర్థం కాలేదు. నువ్వు వచ్చే టైంకి అరుణని ఎక్కడికో అక్కడికి తీసుకెళ్ళిపోవాలనుకున్నాను. కానీ నువ్వొస్తానన్న రోజున అరుణ ఎక్కడికి కదిలేది కాదు. పైగా మీరా కూడా వస్తుంది, ఏకంగా కలిసి వెళదాం అనేది. నాకు కోపం వచ్చి వెళ్ళిపోయేవాడిని. దానికి సాయం నేనొకసారి
రావుగారితో పాటు వాళ్ళింటికి వచ్చినప్పుడు జ్యోతి బృందంలో నువ్వు ఉన్నావు. నేనెంత సీరియస్గా చూసినా నువ్వు చాలా నిర్లక్ష్యంగా ముఖం తిప్పుకుని అరుణ కోసం ఎప్పటిలా వస్తుంటే జ్యోతి కన్నా ఎక్కువ మొండితనమే నీలో ఉంది అనుకున్నాను. కానీ ఒక్కొక్కసారి కొన్ని చిత్రంగా జరుగుతుంటాయి. ఆ రోజు అరుణకి చీర తీసుకోవాలని బజార్ తీసుకొచ్చాను. నువ్వు అప్పుడే చీరలు తీసుకుని వస్తున్నావులా ఉంది. నిన్ను చూస్తే అరుణకి ఎవరూ గుర్తుండరు. నీతో మాట్లాడుతుంటే అరుణకి టైం తెలీదు. నాకలా నిలబడ్డానికి విసుగేసింది. 1-2 సార్లు మీ కేసి చూశాను. అప్పుడే నీ కేసి చాలా పరీక్షగా చూశాను. నీ రూపానికి ముగ్ధున్నైన నేను ఆ నిర్లక్ష్యం పొగరే లేకపోతే అనిపించింది. వెంటనే నీ నుండి చూపులు మరల్చుకున్నాను. ఆ తర్వాత నీపైన కోపం తెచ్చుకుందామన్నా వచ్చేది కాదు. ఆ మర్నాడే నువ్వు వచ్చి పైకి వస్తుంటే నన్ను చూసి రైలింగ్ని కరుచుకున్నట్లుగా నిలబడిపోయావు, భయంగా నాకేసి చూస్తూ. నీ భంగిమ నాకు నవ్వు తెప్పించినా పైకి కనపడనీయకుండా కిందికి వెళ్ళిపోయాను. అలాగే అన్నయ్య కారు కొన్న రోజున నన్ను గదిలో చూస్తూనే పారిపోయావు. అరుణ నీ చేయి పట్టుకుని బలవంతంగా తీసుకొచ్చింది. నాకేసి బెరుగ్గా చూసినట్టు చూశావు. అప్పుడు నాకు నవ్వు వచ్చింది. ఆ తర్వాత అంత క్రితంలా నీ మాటలు వింటుంటే నాకు కోపం వచ్చేది కాదు, విసుగ్గా అనిపించేది కాదు. ఒకరోజు అరుణతో ఎవరో పళ్ళు లేని ఆవిడని చీకట్లో చూసి దెయ్యం అనుకున్నానని నువ్వు అరుణతో చమత్కారంగా చెప్తుంటే ఆ పక్క గదిలోనే ఉన్న నేను నీ చమత్కారానికి నవ్వుకున్నాను. మళ్ళా అదే సంగతి అరుణ చెబితే రేపు నన్ను ఏ భూతాన్నో అనుకుంటుందేమో అన్నాను నవ్వు దాచుకుంటూ. అలా ఎప్పటికీ అనుకోదు అంది అరుణ. ఇలాగే నీ గురించి కోపంగానో నవ్వుతూనో మా ఇద్దరి మధ్య వాదన జరుగుతుండేది. నేను పరాగ్గా నీ గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు నా పక్క నుంచే నన్ను నిర్లక్ష్యంగా చూస్తూ నువ్వు వెళ్ళినట్టు భ్రమపడి నవ్వుకునేవాడిని. అలాంటి రోజుల్లో ఓ రోజున జ్యోతిని తీసుకువచ్చావు. ముఖ్యంగా జ్యోతి గురించి రావుగారు కారులో దిగబెడతానన్నా 1-2 సార్లు బజార్లో కనపడి మీ ఇల్లు ఎక్కడయ్యా అంటే కూడా చెప్పకుండా దాటేశాను. నువ్వు జ్యోతిని తీసుకురావడంతో నీ మీద మర్చిపోయిన కోపం రెట్టింపయింది. అంత క్రితమే నిన్నిక్కడికి రాకుండా చేయనందుకు నన్ను నేను నిందించుకున్నాను. ఏదో మైకం తెరలా కమ్మేసి నన్ను ఆ పని చేయనీయలేదని అనుకున్నాను. మీరంతా ఏదో ప్లాన్లో ఉన్నారనుకున్నాను. అసలు అరుణకి నువ్వెలా దాపురించావని నిందించిన రోజులున్నాయి. ఓ రోజు అరుణని వదిన ఎవరింటికో పేరంటానికి వెళ్ళమంది. ఆ రోజు నువ్వొస్తావని అరుణకి వెళ్ళడం ఇష్టం లేదు. నువ్వొస్తావనే మాట నా చెవుల్లో అమృతం పోసినట్లయింది. నీ ఫ్రెండుని సగౌరవంగా ఆహ్వానిస్తాను, వెళ్ళిరా అన్నాను. దాంతో అరుణకి అనుమానమేసి వెళ్ళనంది. మొత్తానికి అరుణని బెదిరించి బ్రతిమాలి ఎలాగైతేనేం పేరంటానికి పంపాను. వదిన వాళ్ళు ఎక్కడికో వెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. నువ్వొచ్చేలోగా వాళ్ళు వెళ్ళిపోతే బాగుండుననుకుంటూ కూర్చున్నాను. ఆ రోజు నీతో ఖచ్చితంగా ఇక్కడికి రావద్దని చెప్పేయాలనుకున్నాను. కానీ నేననుకున్నదంతా తలక్రిందులైంది. వదిన వాళ్ళు ముస్తాబై నచ్చక మళ్ళీ లోపలికి వెళ్లారు. వాళ్ళు తిరిగి వెడుతుంటే నువ్వు గేటులో ఎదురుపడి వాళ్ళనడిగి అరుణ లేదని వెళ్ళిపోయావు. నేను చాలా నిరాశ చెందాను. మంచి అవకాశం చేతికి చిక్కినట్టే చిక్కి చేజారిపోయినట్టుగా బాధపడ్డాను. నువ్వొస్తే ఉండమని చెప్పలేదని అరుణకి నా మీద చాలా కోపం వచ్చింది. ఎలాగైనా నీకు బుద్ధి చెప్పాలనుకున్నాను. ఇద్దరి స్నేహం విడగొట్టాలంటే అది నీ వైపు నుంచే చేసుకురావాలనుకున్నాను. ఆ రోజు నేను తలనొప్పిగా ఉండి కాసేపు పడుకుందామని వచ్చాను. నువ్వు, జ్యోతి, అరుణ ఇల్లు ఎగరగొట్టేస్తున్నారు. ఇంట్లో ఎప్పుడూ అంత నిశ్శబ్దంగా ఉండే అరుణ నిన్ను చూస్తూనే అలా పరవశించిపోవడం నేను సహించలేకపోయేవాడిని. అరుణ అసలే అమాయకురాలు, ఎవరేమనుకుంటారోనని భయపడే మనిషి. ఇలాగే అరుణని మీ ముఠాలో చేర్చేస్తావనిపించింది. కోపంగా, విసుగ్గా నేను వెంటనే ఇంట్లోంచి వెళ్ళిపోయాను. మళ్ళా నేను ఇంటికి వచ్చేసరికి ఇల్లు చాలా నిశ్శబ్దంగా ఉంది. మీరు వెళ్ళిపోయారనుకున్నాను. నువ్వు ఆ పక్క గదిలో ఉన్నట్టు మొదట నాకు తెలియదు. నేను గట్టిగా కేకలు వేయడంతో నువ్వు ఉన్నావని అరుణ నా నోరు మూసేసింది. మొదట తెల్లబోయినా ఉంటే ఉన్నావనిపించింది. వెంటనే బస్టాండ్కి వచ్చాను. నేనంత ఖచ్చితంగా నిన్ను రావద్దని చెప్పినా నువ్వు మళ్ళా వచ్చి అరుణతో సమానంగా వంట చేయడం చూసి తెల్లబోయాను. నీకు మామూలు మాటలతో బుద్ధి రాదనుకున్నాను. ఆ రోజు నువ్వు నా మీద చేయి చేసుకున్న రోజు.
అంత క్రితమే జ్యోతి స్నేహితులతో వచ్చి ఎక్కడికో వెడుతున్నారని అరుణని తయారుగా ఉండమని చెప్పమంది. అప్పుడు అరుణ లేదు. అరుణ రాదని, మీరెవరూ రానక్కర్లేదని ఖచ్చితంగా చెప్పాను. మీరా వస్తుంది, ఇప్పుడు పంపిస్తారా అంది హేళనగా. అక్కడే ఉన్న జ్యోతి ఫ్రెండ్స్ కిసుక్కున నవ్వారు. నాకు ఒళ్ళు మండింది. నువ్వో సీక్రెట్ అని వాళ్ళకేదో చెప్పే ఉంటావని అనుకున్నాను. ఆ కోపం ఇంకా తగ్గకుండానే నువ్వొచ్చావు. మాట మాట అనుకున్నాం. నా మీద చెయ్యి చేసుకున్నావు. నువ్వు కొట్టింది నా చెంప మీదే అయినా అది తగిలింది నా అహం మీద. నువ్వు మాయలాడివి. నీకెలా అయినా బుద్ధి చెప్పాలనుకున్నాను. ఆ రోజు కోసం ఎదురు చూడసాగాను. ఆ రోజు ఇంట్లో ఎవరూ లేరు. ఇప్పుడు మీరా వస్తే ఎంత బాగుండును అనుకున్నాను. నేను ఒక్కడినే ఇంట్లో ఉన్నాను. మధ్యాహ్నం ఓ ఫ్రెండ్ వస్తే ఇద్దరం కలిసి బజార్లోకి వెళ్ళాం. తర్వాత వాడెళ్ళిపోయాడు. నేను షాపు దగ్గర మాట్లాడుతూ నిలబడ్డాను. ఆ షాపతను నాకు బాగా తెలుసు. యథాలాపంగా తలెత్తి చూసిన నాకు ఎదర షాపులో నువ్వు కనిపించావు. వెతకబోయిన తీగ ఎదురైనట్టు సంబరపడ్డాను. షాపులోకి ఎవరో రావడంతో షాపతను వచ్చిన వాళ్ళకి కావలసినవి చూపిస్తున్నాడు. ఆ షాపులో కుర్రాడిని పిలిచి చీటీ నువ్వు గుర్తుపట్టడానికి వీలు లేకుండా గబగబా రాసి వాడి చేత ఎలా చెప్పాలో చెప్పి పంపాను. వాడి సంగతి నాకు బాగా తెలుసు. చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకం. నీకేమాత్రం అనుమానం కలగకుండా ప్రవర్తించాడు. నువ్వెంతసేపటికి రాకపోయేసరికి నువ్వు అసలు సంగతి గ్రహించావని అనుకున్నాను. నాంకే వాస్తే ఏదో పుస్తకం తీసుకుని పైన బాల్కనీలో కూర్చున్నాను. అంత దూరంలో నువ్వొస్తూ కనిపించావు. చటుక్కున లేచి నీకు కనపడకుండా పక్కకి తప్పుకున్నాను. ఎందుకో నా గుండెలు గట్టిగా కొట్టుకున్నాయి. ఇలాంటి అవకాశం మళ్ళా రాదనిపించింది. మీరా, అప్పుడు నిన్నలా రప్పించడంలో నాకెటువంటి దురుద్దేశం లేదు. ప్రమాణపూర్తిగా చెబుతున్నాను. అరుణ స్నేహం మానేయమని, ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దని చెప్పడానికి రప్పించాను. నా నుండి తప్పించుకు వెళ్ళాలని ప్రయత్నించి సాధ్యం కాక నిస్సహాయంగా కూర్చున్నావు. అలా చూసేసరికి నాకు చాలా జాలేసింది. ఎంతైనా ఆడపిల్లే అనిపించింది. నీ దగ్గరికి వచ్చి నిన్ను పిలిపించడంలో నాకెటువంటి దురుద్దేశం లేదు. నువ్వు వెళ్ళిపో అని నేను గేటు వరకు సాగనంపాలనుకున్నాను. ఏ శనిదేవత నా నాలుక మీద నాట్యం చేస్తోందో నన్నా మాట అననీయలేదు. ఇంత పిలిపించి ఊరికే పంపేయడమా అనిపించింది. ఎన్నటికీ మర్చిపోని విధంగా నీకు వార్నింగ్ ఇవ్వాలనుకున్నాను. ఇద్దరి మధ్య మాట పెరిగిపోయింది. నేను పశువులా ప్రవర్తించాను. అరుణ వాళ్ళు రాకుండానే ఇంట్లోంచి వెళ్ళిపోయాను. గుక్క తిప్పుకోలేని విధంగా వ్యధ చెందాను. 3 రోజులు స్నేహితుడి రూంలో ఉన్నాను. అక్కడ విసుగనిపించి ఇంటికొచ్చాను. అరుణ నుండి తప్పించుకోవడం కష్టం. ఎన్నో ప్రశ్నలు అడిగింది. ఓపిగ్గా ఆ ఊ అని చెప్పి తప్పించుకున్నాను. తర్వాత నువ్వు రాలేదని దిగులుగా ఉండేది. నా దగ్గర అస్తమానము అనేది. నువ్వు ఎన్నాళ్ళకి రాకపోవడంతో జ్యోతి ఇంటికెళ్ళి జ్యోతిని తీసుకుని మీ ఇంటికి వస్తానంది. జ్యోతి ఇంటికెళ్ళడం నాకిష్టం లేదు. నా కోసం అరుణతో స్నేహం మానుకుంటావా అనుకున్నాను. జ్యోతి ఇంటికి వెళ్ళొద్దనడంతో అరుణ నా మీద ఎగిరిపడింది. నువ్వెన్నాళ్ళకి రాకపోవడంతో నువ్వింక రావేమోననుకున్నాను. మాటల్లో సెంటర్లో జరిగిన సంగతి అరుణతో అన్నాను. నేనని చెప్పకుండా నా ఫ్రెండ్ అని చెప్పాను. ఎందుకా మీరా అంటే కోపం అని అసలు సంగతి అంతా చెప్పింది. అప్పుడు నా మనః పరిస్థితి వర్ణించి చెప్పలేను. ఆ రోజు నువ్వు అనుకోకుండా అక్కడున్నావని, జ్యోతికి నీకు స్నేహమే లేదని, నీకు అరుణ ఒక్కతే స్నేహితురాలని తెలిసి నా బాధ ఏమని చెప్పను. ఆడపిల్లలు ఘోష పాటించాలని నా అభిమతం కాదు. ఎందుకో ఇంత విచ్చలవిడిగా తిరిగే వాళ్ళంటే నాకెందుకో నచ్చదు. నువ్వు ఆ కోవకు చెందిన దానివే అనుకున్నాను. అరుణ అలా నీ గురించి చెప్పాక నువ్వొక్కసారి కనిపిస్తే బాగుండుననుకున్నాను. బయటి నుంచి రాగానే నువ్వు వచ్చావని అరుణ నవ్వుతూ చెప్పే మాట కోసం అరుణ గదిలోకి వెళ్ళేవాడిని. అరుణ దిగులుగా కిటికీ దగ్గర కూర్చునుండేది. ఇంకా అడిగేదేముంది, వచ్చేసేవాడిని. తర్వాత అరుణకి చెప్పాను జ్యోతి ఇంటికి వెళ్ళమని. నన్ను రమ్మంది. ఇద్దరం వెళ్ళాం. సరోజినీదేవి లోపలికి వెళ్ళినప్పుడు జ్యోతిని అడిగింది అరుణ, మీరా ఇల్లెక్కడా అని. మీరు హఠాత్తుగా వెళ్ళిపోయారని చాలా అసహ్యంగా మాట్లాడింది జ్యోతి. జ్యోతిలా ఖచ్చితంగా చెప్పకపోయినా సరోజినీదేవి అదో మాదిరిగానే చెప్పింది. అరుణ వాళ్ళ మాటలకి అసహ్యించుకుంది.
ఇంటికొచ్చి ఏడుస్తూ కూర్చుంది. నేనేదో చెప్పబోతే నన్ను విసుక్కుంది. వారం రోజులు నాతో మాట్లాడలేదు. జ్యోతి మాటలని బట్టి రకరకాల ఊహలు వచ్చి నన్ను భయపెట్టాయి. ఎందుకంత హఠాత్తుగా వెళ్ళిపోయారు? ఒకవేళ నీకు పెళ్లి చేసేయాలనా? లేకపోతే నా పశు ప్రవర్తనకి ఏమైనా జరిగిందా? ఈ ఆలోచన వచ్చేసరికి నేనెంత నరకం అనుభవించేవాడినో ఎలా చెప్పను? ఏ ఊరైనా వెళ్ళినప్పుడు, ఎక్కడైనా సినిమా హాల్లోనో, ఏ పార్కులోనో, ఏ రైల్లోనో కనిపించకూడదా అని ప్రతి జంటని పరికించి చూసేవాడిని. నీకు పెళ్ళైపోయే ఉంటుందనుకున్నాను. అందుకే ప్రతి జంటని చూసేవాడిని. అరుణని మీదే ఊరని అడిగితే విజయవాడలో వాళ్ళ బామ్మ ఉందట, అంతకన్నా వాళ్ళకెవరూ లేరని చెప్పింది. విజయవాడలో వారం 10 రోజులున్నాను. ఊరంతా ఒక్కసారి కాదు, ఎన్నోసార్లు తిరిగాను. పార్కుకొచ్చి తీరిగ్గా కూర్చోవడం నాకు విసుగే అయినా అక్కడున్నన్నాళ్ళు పార్కుకు వెళ్ళేవాడిని. ఎప్పుడన్నా రాకపోతావా అనిపించి. ఎన్నాళ్ళని ఎక్కడ ఉండను? నిరాశగా వెనుతిరిగాను. సరోజినీదేవి వాళ్ళు వచ్చినప్పుడు కాఫీ పలహారాలయ్యాక వాళ్ళు కొంతసేపు అవి ఇవి మాట్లాడి పెళ్లి మాటలు ఎత్తారు. అప్పుడు నేను ధైర్యం చేసి 2 భార్యలుండడం చట్టరీత్యా నేరం కదండి అన్నాను. వాళ్ళు నోటి మాట రాని వాళ్ళలా అయిపోయారు. అందరికన్నా ముందు తేరుకున్న సరోజినీదేవి, నీకు పెళ్ళయిందా అని ఆశ్చర్యంగా అడిగింది. ఒక కొడుకు కూడా అని చెప్పాను. అమ్మకి కోపం వచ్చింది. పెద్దవాళ్లతో వేళాకోళమేమిటని మందలించింది. నేనన్న మాట వాళ్ళంతా వేళాకోళంగా తీసుకున్నారు. వాళ్ళ మాటలు నేను పట్టించుకోలేదు. నేనా మాట అన్నది వాళ్ళ కోసం కాదు, నా దృఢమైన అభిప్రాయం నువ్వు గ్రహించాలని. అప్పుడైనా నా మీద నీకు కలిగిన అపోహ పోయి నన్ను అర్థం చేసుకుంటావని ధైర్యంగా అన్నాను. కానీ నేనెవరైతే వినాలని అన్నానో వాళ్ళు వినలేదు. నేనన్న మాటకి నువ్వెలా ఫీలయ్యావో అనే ఆతృతతో వెంటనే లోపలికి వచ్చాను. నువ్వు లేవు. నువ్వెళ్ళి చాలాసేపయిందని అప్పి చెప్పింది. ఎంత నిరాశ చెందాను. నీ మీద చాలా కోపం వచ్చింది. అందుకే మర్నాడు నీతో అలా చెప్పకుండా వెళ్ళావని విసుక్కుంది. జ్యోతి కూడా నన్నో పట్టాన వదిలిపెట్టలేదు. అరుణ కోపంతో నాతో మాట్లాడకపోవడం, యాత్రల్లో ఉన్న అమ్మకి ఒంట్లో బాగుండలేదని ఉత్తరం రావడం, జ్యోతి ఆకాశరామన్న ఉత్తరం నా కోటి రాసి తనకి ఆకాశరామన్న ఉత్తరం వచ్చిందని భయం నటిస్తూ ఎత్తులు వేయసాగింది. జ్యోతి ఓ గడుగ్గాయి, అందుకే అదేం పట్టించుకోలేదు. ఇదంతా తిక్కగా జ్యోతి చేసిందని తీసి పారేశాను. ఆ వెనుక ఆ తల్లిదండ్రుల హస్తం కూడా ఉందని ఆ తర్వాత కానీ తెలియలేదు. నీకోసం విజయవాడలో వెతికి నిరాశగా హైదరాబాద్ వచ్చేసరికి మరో ఆకాశరామన్న ఉత్తరం. రావుగారి దగ్గర నుండి అర్జెంటుగా రమ్మని కబురు. ఏమిటా అని వెడితే 2 ఆకాశరామన్న ఉత్తరాలు వచ్చాయట. నేను వాళ్ళ ఇంట్లో చనువుగా తిరుగుతున్నాను. దానికి రకరకాల వ్యాఖ్యానాలు బయలుదేరాయట. జ్యోతి మంచం దిగట్లేదట. ఇలా ఎన్నో చెప్పి ఆడపిల్లల మీద అపవాదు వస్తే అది మాసిపోదని, నేను అంటే వెంటనే ముహూర్తం పెట్టిస్తానని మొదలుపెట్టారు. ఎన్ని విధాల మర్యాదగా చెప్పినా వాళ్ళు వినలేదు. నేను శాంతంగా చెబుతున్న కొద్దీ వాళ్ళు కాలికేస్తే చేతికి, చేతికేస్తే కాలికి అన్నట్లుగా మాట్లాడసాగారు. ఆఖరికి కాస్త గట్టిగానే అన్నాను, అలాంటి ఉత్తరాలు కానీ పుకార్లు కానీ నమ్మొద్దని. అదెలా సాధ్యమోయ్ అన్నారు రావుగారు. అయితే నాకు జ్యోతి గురించి చెడుగా ఉత్తరాలు వచ్చాయి, నమ్మమంటారా అన్నాను. దాంతో ఇద్దరి నోటికి తాళం పడింది. కానీ నన్ను తరచూ బాధిస్తూనే ఉండేవారు. మీరా, ఆ రోజు నిన్ను ఇక్కడ చూసి ఎంత ఆశ్చర్యపోయానో, ఎంత ఆనందించానో నీకు తెలియదు. తర్వాత నీ పరిస్థితికి నేనే కారణమని ఎంత కుమిలిపోయానో కూడా నీకు తెలియదు. నీతో మాట్లాడబోతే నువ్వు అవకాశమే ఇవ్వలేదు. అరుణ వచ్చాక అన్నీ సర్దుకుంటాయని ఆశించాను. అది జరగలేదు. ఆ రోజు హాస్పిటల్ దగ్గర బాబుని చూసిన రోజు నా పరిస్థితి వర్ణనాతీతం. నీతో మాట్లాడబోతే కఠినంగా శాసించావు. ఒక్కొక్కసారి అరుణకి అంతా చెప్పేద్దామా అనిపించేది. అసలే కోపంలో ఉన్న నువ్వు ఏ అఘాయిత్యానికి ఒడికడతావోనని భయపడి ఊరుకునేవాడిని. మీరా, మొదటి నుండి జరిగినదంతా వివరంగా ఇందులో రాశాను. మొదట నీ మీద నాకెలా కోపం ఉండేదో కూడా దాచకుండా రాశాను. నీకిష్టమైతే నువ్వు అంటే సంతోషంగా నిండు మనసుతో ఈ చివరి నుండి చేతులు చాచి నిన్ను అందుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నన్ను నువ్వు క్షమించలేకపోతే నేను తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. తప్పు చేసింది నేను, శిక్ష కూడా నేనే అనుభవించాలి.
మామయ్య మీ గురించి ఎంత బాధపడుతున్నాడో నీకు తెలియకపోవచ్చు. నాకు బాగా తెలుసు. నా గురించి పెద్దవాళ్ళని, వాళ్ళ మనసుల్ని బాధ పెట్టొద్దని కోరుతున్నాను. ఇక్కడికి రావడానికి నువ్వే సుముఖంగా లేవని విన్నాను. ఇక్కడ అమ్మ మావయ్య ఎందుకో అనుకుంటున్నారు. అది నాకు తెలుసు. అది నా గురించి. అదే నిజమైతే నేనే తప్పుకుంటాను. అన్నీ తెలిసి ఇవన్నీ ఎందుకు రాయడం అని నువ్వు అనుకోవచ్చు. రేపు సాయంత్రం వరకు నా అదృష్టాన్ని పరీక్షించుకుంటాను. నువ్వు బాబుని తీసుకుని రాకపోతే నాకు ఆ అదృష్టం లేదని నువ్వు వేసిన శిక్షని సంతోషంగా భరిస్తాను. నా ప్రయాణం ఏర్పాట్లు చేసుకుంటాను. ఎప్పటికీ తిరిగి రాకుండానే ఉండాలనే ప్రయత్నంలో పెడతాను. కానీ అమ్మని ఈ వయసులో బాధ పెట్టాలి. అమ్మ నన్ను క్షమిస్తుంది. ఆ నమ్మకం నాకు ఉంది. అంతా వివరంగా ఎందుకు రాస్తున్నానంటే అమ్మని ఒక్క నా పెళ్లి విషయంలో తప్ప ఇంకే విషయంలోనూ బాధ పెట్టలేదు. ఎప్పుడైనా అమ్మని చూడ్డానికి వస్తే ఆ ఇంటికి వచ్చే వాళ్ళల్లో నన్ను ఒకడిగా భావించి నన్ను అసహ్యించుకోకుండా, ఆదరించకపోయినా విసుక్కోకుండా గుప్పెడు మెతుకులు నా చేతిలో పెట్టమని వేడుకోవడమే. అసలు సంగతి రాయడం మర్చిపోయాను. నేను నీ కనుచూపు మేర కనిపించకుండా, అసలు ఎప్పటికీ కనిపించకుండా వెళ్ళిపోతే నీకిక్కడికి రావడానికి అభ్యంతరం ఉండదనుకుంటాను. ఇలా రాస్తున్నందుకు మరోలా అనుకోవద్దు. నీకు నమ్మకం కుదరడానికి వివరంగా రాయాల్సి వచ్చింది. నువ్విక్కడికి వచ్చిన దగ్గర నుండి నువ్వంటే అమ్మకి వల్లమాలిన అభిమానం. ఇప్పుడు చెప్పనే అక్కర్లేదు. నీ గురించి అమ్మ చాలా బాధపడుతోంది. అమ్మంటే నీకు ఎంత గౌరవమో అభిమానమో నాకు తెలియనివి కావు. అందుకనే మీరా, నిన్ను బాబుతో ఇక్కడే ఉండమని ప్రార్థిస్తున్నాను. నువ్వు దగ్గరుంటే నేను లేని లోటు అమ్మకి చాలా భాగం తగ్గుతుంది. దయచేసి నా ఈ కోరికని తిరస్కరించవద్దని మరోసారి ప్రార్థిస్తున్నాను. మీరా, నన్ను క్షమించగలిగితే రేపురా. క్షమించకపోతే, అది నీ వల్ల కాకపోతే నేను 4 రోజుల్లో వెళ్ళిపోతాను. నేను వెళ్లేలోగానే రమ్మని అడుగుతున్నాను. బాబు ఈ ఇంట్లో తిరిగాడుతుంటే చూడాలనే కోరికని చంపుకోలేకుండా ఉన్నాను. అయినా నేను వెళ్లేలోగా నీకో ముఖ్యమైన సంగతి చెప్పాలి. అక్కడికొచ్చి నీతో మాట్లాడడానికి వీలుండదు. ఎవరికైనా అనుమానం రావచ్చు. నేను వెళ్లేలోగా రావడం మర్చిపోవద్దు. శేఖరం. చీకటి పడిపోయింది. మీరా అలాగే కాగితాలు చేతిలో పట్టుకుని కూర్చుంది. చీకట్లో కూర్చున్నావే మీరా, అక్కడికొచ్చిన కాంతమ్మ లైట్ వేస్తూ అంది. మీరా ఉలిక్కిపడి చప్పున కాగితాలు పక్కకి పెట్టుకుంటూ లేచి నిలబడింది. కూతుర్ని అదువరకులా అలా ఉన్నావేం అని అడిగే ధైర్యం కాంతమ్మలో లేదు. అసలు ఈ వారం 10 రోజులుగా కూతుర్ని పలకరించడానికే భయపడుతోందావిడ. కూతుర్ని పలకరించాలని వచ్చి కూడా ముఖం గంటు పెట్టుకున్న కూతుర్ని మాట్లాడించే ధైర్యం లేక అక్కడి నుండి వెళ్ళిపోయింది. శేఖరం రాసిన ఉత్తరం మరోమారు చూసి కవర్లో పెట్టింది. మొదట గుండెలు కొట్టుకుంటుంటే మొదటి లైను మీద నిలిచి చూసిన మీరా కళ్ళు తనకి తెలియకుండానే ఆ ముత్యాల బారుల వెంట పరిగెత్తినాయి. అంతా పూర్తిగా చదివేసరికి మీరాకి అయోమయంగా అనిపించసాగింది. అరుణే ఏదో రాసుంటుంది తనకి అనుకుంది తను. తనకేం తెలుసు అంటే అతను రేపో ఎల్లుండో ఇకపైన ఆలోచించలేకపోయింది. విజయ్ దగ్గరికొస్తే వాడిని గుండెలకి అదుముకుని నిశ్శబ్దంగా రోధించసాగింది. అలా ఎంతసేపు ఏడుస్తూ కూర్చుందో. ఆ రాత్రి ఎంత బ్రతిమాలినా భోజనం చేయలేదు. మీరా పరిస్థితిని ఇంకోలా ఊహించుకున్న కాంతమ్మ నీకిష్టం లేందే ఏం జరగదని వాగ్దానం చేస్తున్నట్టు అంది. మీరా దేనికి మాట్లాడలేదు. ఆ రాత్రి మీరాకి నిద్రన్న మాట లేదు. పలు రకాలుగా ఆలోచించింది. అంతరాత్మకి మనసుకి ఘర్షణ జరిగింది. ఎప్పుడూ అంతరాత్మదే పై చేయి. అదే గెలిచింది. శేఖరం రాసిన గడువు గుర్తుకొచ్చేసరికి మీరా గుండె ఆగిపోయినట్లయింది. భగవంతుడు నన్నెందుకిలా పరీక్షిస్తున్నాడు? ఎప్పుడైనా పరాగ్గా కునుకు పడితే భయంకరమైన కలలు రావడం, దాంతో లేచి కూర్చోవడం. ఆ రాత్రంతా అలాగే జాగారం చేసింది. మర్నాడు తల్లికి ఏం చెప్పాలా, ఎలా చెప్పాలా, ఏం తోచని దానిలా తిరగసాగింది. అతను రాసిన గడువు ప్రకారం తను వెళ్ళలేదు. అది అతను మరోలా అర్థం చేసుకుంటే ఇలా ఎటూ తేల్చుకోలేకుండా ఉంది. విజయ్కి నీళ్లు పోసి వాడికి బట్టలేస్తూ గదిలో ఉంది మీరా. వీధి తలుపు తట్టిన చప్పుడైంది. మీరా గుండెలు దడదడలాడాయి. అతను ఈరోజు వెళ్ళిపోతున్నాడా? తను వెళ్ళలేదు. వెళ్లే ముందు తనకి ముఖ్యమైన సంగతేదో చెప్పాలని వచ్చాడా? మళ్లీ తలుపు తట్టిన చప్పుడైంది. వణికే కాళ్లతో
అదిరే గుండెతో నెమ్మదిగా నడిచి వెళ్ళింది. గడియ మీద చేయి వేసి ఆగిపోయింది. వచ్చిన వ్యక్తి కోసం ఊపిరి బిగబట్టి నెమ్మదిగా గడియ తీసింది.